ఐసా పో అవతలికి. పెళ్ళిడొచ్చినా ఈ పుల్ల ఇప్పించేంట నీకు. పట్టు వెళ్ళి కొనుక్కో. రేయ్, ఎవరైనా బాంబులతో చంపుతారు, కత్తులతో చంపుతారు. వీళ్ళేంట్రా బాబు తిండితో చంపేస్తున్నారు. చెప్పారా బాబు? ఏంటి నన్నే? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్ అంకుల్. రాశ్రీ కూర్చో. రే మీ అందరి పేర్ల మీద ఆర్డర్ ఇచ్చాను. మైసూరు పాకాలు, కాజాలు, మురుకులు, జంతికలు. ఆల్రెడీ టిఫిన్ తిని అరగంట అయింది. అలిసే? అయ్యో కూర్చోరా అంకుల్, తిని గంట అయింది. ఏం పర్వాలేదు. స్వీట్ మీద తినేవాడి పేరుంటదిరా. ఈ స్వీట్ నీదే, పట్టుకో. అది తినో. నాలాంటి వీక్ బ్యాట్స్మెన్ తో కూడా 6 కొట్టించాలనుకోవడం క్రేజీ అంకుల్. మర్యాదకి మెజర్మెంట్స్ ఉండవు, అందరూ ఎక్కువలే. ఏం పర్వాలేదు, నువ్వు కుమ్మే, నేను చూసుకుంటాను. రే ఈయన చంపేయండి, నేను ఇప్పుడు వస్తాను. రే పుల్లా, నీరు ఎక్కడైనా చూసావరా? మీ ఫ్రెండ్ ని మేమేం తినేయలేదులే. నా కూతురు లేని లోటు ఈ రోజు తన్ని ఇలా ముస్తాబు చేసి తీర్చుకున్నాను. చూస్తూ ఉంటే నా తిష్టే తగిలేలా ఉంది. చాలా అందంగా ఉంది కదా. ఓ చాలా థ్యాంక్స్ రా. నీరు నీ పెళ్లికి తీసుకొచ్చి నాకు ఆడపరచలేదని లోటు తీర్చావు. బాగా తయారు చేసావమ్మా నా బంగారు చెల్లి. అయితే ఈ ఆనంద సమయంలో అందరూ స్వీట్లు తినాలి. అందరూ మా ఇంటి మర్యాదలు తీసుకోవాల్సిందే. వీళ్ళ సంగతి తర్వాత, ముందు వాళ్ళ సంగతి చూడండి. నేను గుచ్చుతానండి. బంగారం వద్దు, బంగారం సూచుడు ఎంత పెద్దగా ఉందో, గుచ్చుకుంటది బంగారం. సరే నేను వెళ్ళి వంట పని చూస్తాను. బంగారం వద్దు, ప్రమాదం. నువ్వు నల్లగా అయిపోతావు బంగారం. బంగారం పండు తింటే పళ్ళు పాడైపోతాయి. నేను జ్యూస్ చేసి ఇస్తానుగా. రే 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 అట్లా కడేటి మైసూరు పాకం కూర్చున్నట్టు ఓ గుచ్చేస్తావేరా, దాన్ని తిన్న ఇలా చచ్చిపోద్ది. ఏం బావా, పెళ్లిలో ఎప్పుడు తిండికోలేనా? ఇంకేం లేదా? ఏం చేద్దాం? అది కాదురా అబ్బాయి, ఒక ఆట లేదు పాట లేదు. బొమ్మ కంటి వారి పెళ్లికి వచ్చి అది లేదు ఇది లేదా, ఏం ఆడదాం? సరే అంతాక్షరి ఆడదామా? నే అంతాక్షరి, మైనే పేరు నుంచి గబ్బర్ సింగ్ దాకా అదే ఆట. బోరే నాకు అస్సలు బోరు కొట్టదు మావిని చూస్తే. మీరు ఏ ఆటని పెట్టండి, కానీ ముగుడి పిల్లలు మాత్రం ఆడాలి. వారి నీ పెళ్ళాన్ని ఎవడు ఎత్తకెళ్ళావా? ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది శ్రీ. మందు మానేయచ్చు, సిగరెట్ మానేయచ్చు, కానీ బంధాలు మాత్రం డ్రగ్స్ లాంటివి. ఒకసారి అలవాటైతే అవి లేకుండా బతకలేము. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరికీ దూరం అయిపోతానని ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఉండలేను శ్రీ, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? ఈ బొమ్మ కట్టి వారి ఇంటికొచ్చి అప్పకింతలు అవ్వకుండా వెళ్ళిపోవడమా? కుదరదంటే కుదరదు. చూడమ్మా నీరు, నేను మొదటిసారి చూసినప్పుడే నా కూతురు అనుకున్నాను. ఇది నీ ఇల్లే. మా ప్రేమ అభిమానం ఎప్పటికి ఇలాగే ఉంటాయి. దా లోపలికి రా. ఏదో అర్జెంట్ మీటింగ్ అని పిలిచి అందరు మొహాలు డాష్ లా పెట్టారేంట్రా? ఏమైంది? వచ్చి 3 రోజులైంది, మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మీ బాధ నాకు అర్థమైంది. మా నాన్న బాగానే పట్టించుకుంటా అన్నాడు, పట్టించుకోవట్లేదా? నానా బాబు, దాన్ని మర్యాద అంటారా? టైగర్ కి బండెడు గడ్డి పెట్టినట్టు బాతుకి టమాటో బాతు పెట్టడాన్ని దాన్ని మర్యాద అంటారా? రే నీకు నచ్చేది పెట్టడం కాదురా, అందరికి నచ్చేది పెట్టడం మర్యాద అంటారు. జీవితం ఒక మందు లేదు చింది లేదు, పిల్ల అన్నదాని సత్తలా ఉందిరా. బ్యాచులర్ పార్టీ ఎదురా. ఓ మీ బాధ నాకు అర్థమైందిరా. అనవసరమైంది పెడతాం గానీ అవసరమైంది పెట్టట్లేదని అంతే, అవును. మా బొమ్మ కంటూరు మీరు తక్కువ అంచనా వేసారా? ఓ మీరేం టెన్షన్ పడకండి, అన్ని రెడీయా? అన్ని రెడీ అయ్యా. మీకోసం అన్ని రెడీ చేశాడు, వెళ్ళి ఎరగదీయండి అంతే. ప్లీజ్, చాలా ఎక్కువైపోయింది. ఇదేంటిది? బొమ్మ కంటి వారి మర్యాదకే మర్యాద. ఎవరది? బావగారు మీరా?
అవును బావగారు, అతిథి మర్యాదలు చేసి చేసి ఆత్మ మర్యాదలు మర్చిపోయారు. కంచిగంటి వారు సంథింగ్ స్పెషల్. కానివ్వండి. అది రానివ్వండి, పట్టండి. కంచుగొట్టి వారి పెళ్లికి వాడ్లీవిచ్చేదేంటి? ఉద్యోగం మానేసైనా రావాలి. అది కంచు అంటే అది వెరీ పవర్ఫుల్. బావగారు ఇది ఉంచండి. ఓరినా బావా, షుగర్ వచ్చినోడే రోజుకి 6 సార్లు తింటాడు. నువ్వేటి 6 సెకండ్కి ఒకసారి అదరగొట్టేస్తున్నావు? మరి అదే కంచు. మరి ఇది ఉంచు. ఫోటో. పరాయి పురుషులతో మాట్లాడొద్దన్నారండి నాన్నారు. పరాయపురుషుడు నీ మొహం, పెళ్లి కొడుకుని నీ మొగుడిని ఓసారి తలెత్తు. తాళి కట్టేంత వరకు తలెత్తొద్దన్నారండి నాన్నారు. నేను అన్ననాలే, నిన్ను కాదు అసలు. అమ్మా పుష్పం తీసి కలసం దగ్గర పెట్టండి. పెళ్ళయ్యేదాకా ఎక్కడ పువ్వు పెట్టొద్దన్నారండి వీళ్ళ నాన్నారు. ఆయ్ ఆ, పర్వాలేదమ్మా, నువ్వు పూలు పెట్టు, మీ నాన్నగారితో నేను మాట్లాడతానులే. పెట్టమ్మా. బాస్ దో చాయ్. థ్యాంక్ యూ. శ్రీ, అమ్మాయిలంటే భయం అంటూనే నాతో 10 రోజులు గడిపావు తెలుసా? నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నాకు కూడా. నాకు విషయం అర్థమైంది శ్రీ, నీకు అమ్మాయిలంటే భయం కాదు. సరే రాజా, అంజలికి ప్రపోజ్ చేయమంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? పెళ్ళైన 7 ఏళ్లకి పెళ్ళంకి ఐ లవ్ యూ చెప్పినట్టుంటుంది. ప్రతి అమ్మాయి తనని ప్రేమించేవాడు ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటుంది. అంజలి కూడా నీ నుంచి అలాంటి ప్రేమని ఎదురు చూడొచ్చు. అట్లపెన్నం లాంటి నీ అందం మీద నా గుండె పగలగొట్టి ఆమ్లెట్ వేసుకున్నాను. ఈ 10 రోజులు నాతో తిరిగితే మా బజార్ అలవాట్లు వస్తాయనుకుంటే ఈ ఫుడ్ బజార్ ఏంటి రాజా? అంజలి, అమ్మాయిలకి దూరంగా ఉంటే నాకు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పి అమ్మాయిల మీద ఉన్న ఒపీనియనే పోగొట్టావు. నా నీడ నాకు తోడనంత వరకు వేరే ఎవరి తోడు అక్కర్లేదనుకున్నాను. కానీ నీ పరిచయం నన్ను మారిస్తే, నీ స్నేహం నాలో నమ్మకాన్ని పెంచింది. స్నేహానికే చూశాను, ప్రేమ ఎదురైంది. ప్రేమనే కోరుకున్నాను. కలలు మిగిలాయి, కలలు వెతికాను. కళ్ళ ముందు నువ్వు ఉన్నావు. సారీ శ్రీ, నేను అంజలి క్యారెక్టర్లో ఉండిపోయాను. నిజం చెప్పు, నువ్వు చేసిన అంజలి క్యారెక్టర్ కాదు.
ఎవరు వాళ్ళు ఎందుకు నేను చంపాలనుకుంటున్నారు ఇవన్నీ మాకు మామూలే నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోతా థ్యాంక్స్ పదండి. థ్యాంక్స్ రా తమ్ముడు 5,000 తీసుకొచ్చిన పోదామా? తమ్ముడు అనుకున్నాను కదరా Hey, దా పద చాలు శ్రీ ఇక చాలు ఆటో నేనున్నంత వరకు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నువ్వు ఇచ్చిన జ్ఞాపకాల్ని మర్చిపోకుండా పదిలంగా దాచుకుంటాను అది కాదు నీరు నీరు ఆగు